విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. మనలో చాలామంది భక్తులు చేసేటువంటి ఆరోపణ ఏమిటంటే మన మనస్సు దేవుడి మీద నిలవడం లేదు అని. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను వినండి. ఎలా అంటే సర్కస్లో సింహాలు, పులులు వీటిలన్నిటినీ మచ్చిక చేసుకునేటువంటి మాస్టరు సింహం బోన్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే చేతిలో కొరడా ఉంటుంది, ఇంకో జేబులో రివాల్వర్ ఉంటుంది. అయినా కూడా ఒక ముక్కాల పీటను తీసుకుంటాడు. అది తీసుకుని తన మొహం వైపు పెడతాడనమాట. పెట్టి ఇలా తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పుతూ ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి సింహం తన దృష్టి అంతా ఆ మూడు కాళ్ళ మీదే ఉంటుంది. ఆ దృష్టి మలుచుకోలేక అలా చూస్తూ ఉంటే మచ్చికైపోతుంది. ఇది దానిలో ఉన్నటువంటి టెక్నిక్ అన్నమాట. అలాగే మనలో కూడా చాలామంది ఈ ప్రపంచాన్ని చూస్తారు, దేవుడి మీద దృష్టి అనేటువంటిది తక్కువగా పెడుతూ ఉంటారు. పెట్టినా కూడా దేవుడు మనకు కనబడతాడా, దేవుడు వస్తాడా, ఇలాంటి అనేకమైనటువంటి అనుమానాలతోటి ఉండిపోతారు. అందుచేతనే మనస్సు అనేటువంటిది దాని మీద నిమగ్నం అవ్వదన్నమాట. ఎలాగైతే మన దృష్టి అంతా ప్రపంచం మీద ఉండిపోయి దేవుడి మీద లేకపోవడం వల్ల మనం ప్రపంచానికి మచ్చికైపోతున్నాము, దేవుడికి దూరం అయిపోతున్నాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఇంటికి నిప్పు అంటుకుందట. ఆ ఇంట్లో ఒక 6 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. వాడు ఆ రూఫ్ మీదకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. కింద నుంచి వాళ్ళ నాన్న చెప్తున్నట్ట, అరే నాన్న పైనుంచి దూకేయరా అన్నట్ట. నాన్న నాకేం కనబట్టలేదు, ఇక్కడ అంతా కూడా పొగ నిండిపోయి ఉంది అని చెప్పేసి అన్నాడు. దానికి ఆ తండ్రి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? అరే నువ్వు నాకు కనబడుతున్నావురా, అదే ముఖ్యం, నువ్వు దూకే అని చెప్పేసి అన్నట్టు. అలాగే వాడిని దూకేశాడు. వీడు పట్టుకున్నాడు, తండ్రి రక్షించబడ్డాడు. ఇదే పాలసీ భగవంతుడి దగ్గర కూడా అప్లికబుల్ అవుతుందండి. ఎందుకంటే చూసేది ఆయనకు కనబడాలి, పైన దూకేవాడి కోసం కాదు. మనం సంపూర్ణమైనటువంటి నమ్మకంతో కనుక చేసినట్లయితే ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు, ఆ అండలో మనం ఉండగలుగుతాం. సో ఏ విధంగా అయితే ఆ తండ్రికి కొడుకు కనబడుతున్నాడో మనకి దేవుడు కూడా కనబడతాడు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వీ వర్క్ విత్ ఆఫ్ మైండెడ్. ఉన్నాడా లేడా, చేస్తాడా చెయ్యడా, అనేకమైనటువంటి అనుమానాలతోటి మనం వేరే వాట్ల మీద దృష్టి పెడుతూ దీని మీద తాత్కాలికంగా పెడతాం. ఇఫ్ యు ఆర్ ట్రస్ట్ 100%, ఆయన మనల్ని ప్రతి నిమిషం చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. అందుచేతనే చిన్నప్పుడు మీరు చూడండి, స్కూల్లో కథలు చెప్పినప్పుడు ఒక గురువు గారు చిన్నపిల్లలకు చెప్పారట. ఏమని? ఒరేయ్ ఇక్కడ 5 అరటిపళ్ళు ఉన్నాయి, మీ 5గురు కూడా దాన్ని తలొకటి తీసుకోండి, మీరు తినచ్చు కూడా. అయితే ఒక విషయం, ఇది ఎవ్వరు చూడకుండా తినాలి అని చెప్పేసి. సరే 4 పిల్లలు తినేశారు, ఒక కుర్రాడు మాత్రం తినలేదు. ఎందుకు తినలేదు అని ఆ గురువుగారు అడిగారు. అప్పుడు చెప్పాడు, నిన్నటి దాకా మీరు చెప్పే పాఠాల్లో దేవుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా, అయితే నేను ఎక్కడ ఉన్నా కూడా దేవుడు అనేవాడు చూస్తున్నాడు కదా, అందుకని నేను తినలేదు అని చెప్పేసి. దట్ ఈజ్ ద స్పిరిట్. మనకు ఉన్నట్లయితే భగవంతుడు అనేవాడు మనతోటి సదా ఉంటాడు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.